అండి ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి చిన్న చేపల పులుసు అండి. వెల్కమ్ టు మై బ్లాగ్స్. మీలో ఎంతమందికి చిన్న చేపలు ఇష్టమో కామెంట్ చేసేయండి. వీటిని మంచిగా ఉప్పేసుకొని కడిగితే చూసారా ఎంత తెల్లగా వచ్చాయో. ఎప్పుడు పెద్ద చేపలే కాకుండా ఇలా చిన్న చేపలను కూడా అప్పుడప్పుడు పులుసు పెట్టుకుంటే ఈ పులుసు టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ఇలా క్లీన్ చేసిన ఫిష్ లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెడితే వీటికి అన్నిటి పట్టి ముక్క అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు. అలాగే ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఆనియన్ని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక 10 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ ఫిష్ని అలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మన గంటితో దీన్ని కలుపుకోదండి. గంటితో అలా కదిపేస్తే ముక్క అంతా విరిగిపోతుంది. అందుకని అటు ఇటు మంచిగా చేతిని ఇలా పట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసుని అయితే పోసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు పులుసుని అయితే పోసుకోవాలండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని చక్కగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మీకు ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు ఏదైనా సరిపోకపోతే ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం పులుపు అయితే సరిపోలేదు అనిపించింది. అందుకే ఒక చిన్న మామిడికాయ ముక్కల్ని ఒక 4-5 వేసుకుంటున్నాను. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఆ ఫ్లేవర్కే చాలా టెంప్ట్ అయిపోతామండి. అంత బాగుంటుంది. అలాగే మన దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.